అది 1975 జూన్ 26 ఉదయం న్యూస్ పేపర్ని చదవటానికి పేపర్ తిప్పుతూ ఉంటే ఎడిటోరియల్ పేజ్ పూర్తిగా బ్లాంక్గా ఉంది. అంతేకాకుండా మరి కొన్ని చోట్ల అసలు న్యూసే ప్రింట్ కాలేదు. అదేంటి న్యూస్ పేపర్ ఇలాగుంది అని ఆలోచించుకుంటూ అలా ముందుకు వెళుతుంటే ఢిల్లీ వీధుల్లో ప్రజలు తమ ఇళ్ల నుంచి ఏదో ఉపద్రవం ముంచుకొస్తుంది అనే విపరీతమైనటువంటి టెన్షన్తో బయటకు వచ్చి గుమ్మిగూడి చర్చించుకుంటున్నారు. అసలు ఏమైంది ఆ రోజు అంటే అదే 1975 జూన్ 26 బుధవారం ఉదయం 8 గంటలకి రేడియోలో ఒక భయంకరమైనటువంటి అనౌన్స్మెంట్ జరిగింది. సాధారణంగా రేడియోలో అనౌన్స్మెంట్ని అనౌన్సర్ చేస్తారు. కానీ ఆ రోజు ఉదయం 8 గంటలకి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఒక అనౌన్స్మెంట్ని చేయడం జరిగింది. అదే దేశంలో ఈ రోజు నుంచి రాష్ట్రపతి ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది. అయితే సామాన్యులు దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇది ఎమర్జెన్సీ చీకటి అధ్యయనం మొదలు 1975 జూన్ 26 నుంచి 1977 మార్చి 21 వరకు భారత ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యయనంగా గుర్తించారు చాలామంది. ఆ టైంలో భారతదేశంలో మొదటిసారి కాదు మూడోసారి ఎమర్జెన్సీని విధించడం జరిగింది. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇప్పటి వరకు 115 సార్లు ఎమర్జెన్సీని విధించారు. కానీ 1975 జూన్ 26న విధించినటువంటి ఎమర్జెన్సీని చీకటి అధ్యయనంగా గుర్తిస్తారు. ఆ టైంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ప్రజల ఫండమెంటల్ రైట్స్ని ఎలా కాలరాశారు, రాజకీయ నాయకుల్ని ఎలాంటి శిక్షలు విధించడం జరిగింది, ఇందిరాగాంధీ ఈ ఎమర్జెన్సీ విధించడానికి ఎలాంటి రీజన్స్ చెప్పింది, భారత రాజ్యాంగం ఎమర్జెన్సీ విధించడానికి కల్పించినటువంటి వసతులు ఏంటి, మొత్తంగా ఎమర్జెన్సీ అంటే ఏంటి, అసలు ఎమర్జెన్సీలో ఏం జరిగింది అనేది మీకు ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రజెంట్ చేస్తాను. అయితే దీనికి ముందు పార్ట్ 1 వీడియోలో ఎమర్జెన్సీ విధించడానికి గల బేసిక్ రీజన్స్ ఏంటనేది మీకు వివరించడం జరిగింది. ఎవరైతే ఆ వీడియోను చూడలేదో ఆ వీడియో కూడా చూడండి. చూసినట్లయితే ఈ ఎమర్జెన్సీకి సంబంధించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. ఇక ఎమర్జెన్సీని ఇందిరాగాంధీ ఎందుకు విధించారు, ఎమర్జెన్సీ విధించడానికి ఇందిరాగాంధీ చెప్పినటువంటి 3 రీజన్స్. ఆ 3 రీజన్స్లో ఫస్ట్ రీజన్ ఏంటంటే దేశంలో జేపీ మూవ్మెంట్ వల్ల దేశ శాంతి భద్రతల పరిస్థితి దిగజారిపోయింది. కాబట్టి దేశంలో శాంతి భద్రతలను నెలకొల్పవలసిన బాధ్యత ప్రభుత్వానికి, కాబట్టి ఎమర్జెన్సీని విధిస్తున్నాము అని చెప్పడం జరిగింది. ఇక రెండో రీజన్ చూసినట్లయితే దేశంలో వేగంగా ఆర్థిక అభివృద్ధి జరగటం కోసం, ముఖ్యంగా వెనుకబడిన మరియు అణగారిన వర్గాల అభివృద్ధి జరగవలసి ఉంది, కాబట్టి దేశంలో ఎమర్జెన్సీ విధించాము అని చెప్పడం జరిగింది. ఇక మూడోది విదేశీ శక్తులు దేశ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నాయి, కాబట్టి దేశంలో ఎమర్జెన్సీ విధించాము అని ఇందిరాగాంధీ చెప్పారు. అయితే నిజానికి ఎమర్జెన్సీ విధించడానికి ఇవే నిజమైన కారణాలా అంటే కాదనే అంటాం. ఎందుకంటే ఎమర్జెన్సీ విధించడానికి వాస్తవ కారణాలు ఏంటంటే ఇందిరాగాంధీ తన పదవిని కాపాడుకోవటం కోసం రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఒక ఫెసిలిటీ అయినటువంటి ఎమర్జెన్సీని యూజ్ చేసుకొని ఇందిరాగాంధీ పదవిని కాపాడుకునే ప్రయత్నం చేశారు. అంతే తప్ప పైన ఆమె చెప్పినటువంటి 3 రీజన్స్ నిజమైనటువంటి కారణాలు కానే కావు. ఇక అసలు ఎమర్జెన్సీ అంటే ఏంటి? ఎమర్జెన్సీ అంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎమర్జెన్సీ విధించడానికి రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి ఒక అధికారం ఇవ్వటం జరిగింది. ఇది రాజ్యాంగంలో 18వ పార్ట్లో ఆర్టికల్ 352 నుంచి ఆర్టికల్ 360 వరకు ఈ ఎమర్జెన్సీని విధించడానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ ప్రజెంట్ చేశారు. ఇక ఈ ఎమర్జెన్సీని విధించడం అనేది కేవలం రాష్ట్రపతి చేతుల్లోనే ఉంటుంది. ఎమర్జెన్సీ విధించినప్పుడు దేశం మొత్తం కూడా రాష్ట్రపతి పేరు మీద పరిపాలన కొనసాగుతుంది. ఇక ఎమర్జెన్సీని 3 రకాలుగా విధిస్తారు.
నేషనల్ ఎమర్జెన్సీ అయితే ఆర్టికల్ 352, స్టేట్ ఎమర్జెన్సీ దీన్నే స్టేట్ ప్రెసిడెన్షియల్ రూల్ అంటాం, దీన్ని ఆర్టికల్ 356, ఆ తర్వాత ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 360. ఈ 3 ఆర్టికల్లు కూడా ఎమర్జెన్సీని విధించే విషయాల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాయి. ఇక దేశంలో ఇప్పటి వరకు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఒక్కసారి కూడా విధించలేదు. దేశం మొత్తంలో ఇప్పటి వరకు అది నేషనల్ ఎమర్జెన్సీ అయినా స్టేట్ లెవెల్ ఎమర్జెన్సీ అయినా మొత్తం 115 సార్లు విధించారు. దేశంలో ఎమర్జెన్సీ మొదటిసారిగా 1951లో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పంజాబ్ రాష్ట్రంలో మొదటిసారిగా ఈ ఎమర్జెన్సీని విధించారు. ఆ తర్వాత నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఇండో చైనా వార్ సందర్భంగా 1962లో అప్పటి ప్రధానమంత్రి ఈ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేయడం జరిగింది. ఇక చాలా సందర్భాల్లో రాష్ట్రాల్లో స్టేట్ లెవెల్ ఎమర్జెన్సీ లేక స్టేట్ ప్రెసిడెన్షియల్ రూల్ అనేది విధించడం జరిగింది. ఈ ఎమర్జెన్సీ విధించినప్పుడు ఏమవుతుంది? సో బేసికల్లీగా ప్రజల ఫండమెంటల్ రైట్స్ అనేవి పనిచేయకుండా పోతాయి. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా డిస్సాల్వ్ అయిపోతాయి. కేంద్ర క్యాబినెట్కి నాయకత్వం వహించేటటువంటి ప్రధానమంత్రి అధ్యక్షతన రాష్ట్రపతి చేత దేశ పరిపాలన అనేది జరుగుతుంది. పూర్తి అధికారం మొత్తం కూడా కేంద్ర క్యాబినెట్ చేతుల్లో ఉంటుంది. ఆ క్యాబినెట్ని నాయకత్వం వహించేటటువంటి ప్రధానమంత్రి చేతుల్లో ఉంటుంది. ఇది ఎమర్జెన్సీ యొక్క ఒక క్యారెక్టర్. ఎమర్జెన్సీ విధించినప్పుడు బేసికల్లీగా ప్రజలకు ఉండేటటువంటి ఫండమెంటల్ రైట్స్ని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తారు. మన రాజ్యాంగం మనకి మొత్తం 6 ఫండమెంటల్ రైట్స్ని ప్రసాదించింది. ఈ 6 ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 21 తప్ప మిగిలినటువంటి 5 ఫండమెంటల్ రైట్స్ని పూర్తిగా సస్పెండ్ చేయడం జరుగుతుంది. అలాగంటే రైట్ టు స్పీక్, రైట్ టు ఎక్స్ప్రెస్ లాంటి హక్కులు ఏవైతే మనకున్నాయో ఆ టైంలో సస్పెండ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా పత్రికా స్వేచ్ఛ కూడా పూర్తిగా తీసేయడం జరుగుతుంది. పత్రికల మీద తర్వాత మీడియా మీద పూర్తిగా సెన్సార్షిప్ విధించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజలకు ఫ్రీగా మాట్లాడి తమ అభిప్రాయాన్ని తెలియజేసే హక్కు ఉండదు. న్యూస్ పేపర్లు తమ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని స్వేచ్ఛగా న్యూస్ని ప్రచురించే హక్కు కూడా ఉండదు. అయితే అసలు రాజ్యాంగ నిర్మాతలు ఎందుకు ఈ ఎమర్జెన్సీ అనేటటువంటి కాంపోనెంట్ని కాన్స్టిట్యూషన్లో పొందుపరిచారు అంటే, రాజ్యాంగ నిర్మాతలు స్వతంత్ర భారతదేశంలో ఎమర్జెన్సీ విధించే పరిస్థితులు వస్తాయని ముందుగానే ఊహించి దానికి సంబంధించినటువంటి పూర్తి ప్రొవిజన్ని మన కాన్స్టిట్యూషన్లో పొందుపరిచారు. అయితే ఈ ఎమర్జెన్సీని ఎలా విధించాలి అనేటటువంటి ఈ కాంపోనెంట్ని మన రాజ్యాంగ నిర్మాతలు అప్పటి జర్మనీ యొక్క వీమర్ రిపబ్లిక్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఆ రోజు సాయంత్రమే అన్ని న్యూస్ పేపర్ల యొక్క ఎలక్ట్రిసిటీ సప్లైని కట్ చేశారు. దీంతో న్యూస్ పేపర్ల యొక్క స్వేచ్ఛని పూర్తిగా హరించారు. ఇక ఇళ్లలో పడుకుంటున్న వాళ్ళని నిద్ర నుండి లేపి మరీ అరెస్టు చేసి జైళ్ళకి తరలించడం జరిగింది. ఈ సందర్భంలో ప్రభుత్వం యొక్క 2 అసాధారణమైనటువంటి చట్టాలైనటువంటి డిఐఆర్, మెసా వంటి చట్టాల్ని ప్రభుత్వం చాలా ఎక్కువగా యూజ్ చేసింది. ఈ చట్టాల ద్వారా ఎవరినైనా ఎలాంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండానే అరెస్టు చేసే అధికారం అనేది పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. ఈ విధంగా దేశవ్యాప్తంగా 1,00,000 మంది ప్రజల్ని అరెస్టు చేశారు. ఈ 1,00,000 మందిలో 11,000 మంది రాజకీయ నాయకులు ఉన్నారు. అరెస్టు చేసిన వాళ్ళని 3 గ్రూపులుగా విడగొట్టారు. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అని. క్లాస్ ఏ అంటే హైయెస్ట్ లెవెల్ పొలిటికల్ లీడర్స్, క్లాస్ బి అంటే సెకండ్ లెవెల్ పొలిటికల్ లీడర్స్, క్లాస్ సి అంటే మిగిలినటువంటి నేరాలు చేసినటువంటి వాళ్ళు. ఈ విధంగా అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని 3 గ్రూపులుగా విడగొట్టారు. అంతేకాకుండా ఈ అరెస్ట్ అయినటువంటి నాయకులు కానీ ఎవరైనా ఈ టైంలో అరెస్ట్ అయినట్లయితే వాళ్ళకి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో మనకుండేటటువంటి 6 ఫండమెంటల్ రైట్స్లో 5 ఫండమెంటల్ రైట్స్ అనేవి పూర్తిగా సస్పెండ్ అయ్యి ఉంటాయి. కాబట్టి మనకి కోర్టులో బెయిల్ కోసం అప్పీల్ చేసుకునే అధికారం అనేది ఉండదు.
ఇక ఈ అరెస్ట్ చేసినటువంటి నాయకుల్లో ఆ టైంలో యంగ్ పొలిటీషియన్ అయినటువంటి ఏబి వాజ్పేయి, ములాయం సింగ్ యాదవ్, జార్జ్ ఫెర్నాండెజ్ లాంటి వాళ్ళతో పాటుగా నేషనల్ లీడర్ అయినటువంటి జయప్రకాష్ నారాయణ్ని కూడా అర్ధరాత్రి నిద్రలేపి అరెస్ట్ చేశారు. ఈ విధంగా పొలిటికల్ లీడర్స్ని చాలా దారుణంగా అరెస్ట్ చేసి వాళ్ళని టార్చర్ పెట్టడం మొదలుపెట్టారు. ఇదే టైంలో న్యూస్ పేపర్స్ మీద పూర్తిగా సెన్సార్షిప్ విధించడం జరిగింది. అంటే న్యూస్ పేపర్ల మీద పూర్తి కంట్రోల్ని గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. ఆ న్యూస్ పేపర్లో ఏ న్యూస్ పబ్లిష్ చేయాలి, ఎప్పుడు పబ్లిష్ చేయాలి, ఎలాంటి న్యూస్ని పబ్లిష్ చేయాలి అనేది పూర్తిగా గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఇది ఒక డిక్టేటర్షిప్లో మనకు కనపడేటటువంటి ఒక సంఘటన. ఈ టైంలో కూడా ఇలాగే జరిగింది. దీంతో అనేక న్యూస్ పేపర్స్ ప్రభుత్వం యొక్క ప్రెషర్కి లోనయ్యి ప్రభుత్వానికి బెండ్ అయిపోయి ప్రభుత్వం ఏదైతే న్యూస్ ప్రింట్ చేయమంటుందో, ఏదైతే న్యూస్ పబ్లిష్ చేయమంటుందో అదే పబ్లిష్ చేసేవాళ్ళు. అయితే ఇక్కడ మనం ఒక న్యూస్ పేపర్ గురించి మాట్లాడుకోవాలి, అదే ఇండియన్ ఎక్స్ప్రెస్. ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ ధైర్యంగా ప్రభుత్వానికి భయపడకుండా, ఒత్తిడికి లోను కాకుండా నిజమైనటువంటి వార్తలను ప్రచురించడానికి చాలా ప్రయత్నాలు అనేది చేసింది. ఈ విధంగా న్యూస్ పేపర్స్ మీద పూర్తిగా కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. దీనికి ముందుగా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఆ రోజు న్యూస్ పేపర్ చూసినట్లయితే ఎడిటోరియల్ పేజ్ పూర్తిగా బ్లాంక్గా ఉండటం, అంతేకాకుండా కొన్ని చోట్ల న్యూస్ ప్రింట్ చేయకుండా అలాగే బ్లాంక్గా వదిలేయటం, ఇది ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్. అంటే న్యూస్ పేపర్ మీద ప్రభుత్వం ఈ విధంగా సెన్సార్షిప్ విధించింది, పత్రికలకు స్వేచ్ఛ లేకుండా చేసింది. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యూస్ రాస్తే ఎక్కడైతే బ్లాంక్గా ఉందో అక్కడ ప్రభుత్వం వ్యతిరేక న్యూస్ అనేది రాయవలసి ఉంది. కానీ ప్రభుత్వానికి భయపడి, ప్రభుత్వం యొక్క ప్రెషర్కి భయపడి ఎక్కడ న్యూస్ రాయలేకపోతున్నాము అని సింబాలిక్ రిప్రజెంట్గా ఆ విధంగా అక్కడ బ్లాంక్స్ని వదిలేయటం జరిగింది. దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించడం కోసం సంజయ్ గాంధీ 5 పాయింట్స్ థియరీని అమలులోకి తేవడం జరిగింది. ఈ సంజయ్ గాంధీ ఇందిరాగాంధీ యొక్క పెద్ద కొడుకు. ఈ ఎమర్జెన్సీ పీరియడ్లో ఇందిరాగాంధీకి అన్ని రకాల సలహాలు ఇస్తూ రాజకీయ నాయకుడిగా మంచి పాపులారిటీని సంపాదిస్తాడు. ఎమర్జెన్సీ పీరియడ్లో ఎవరిని ఎక్కడ అరెస్ట్ చేయాలి, ఏ జైళ్ళకి తరలించాలి, వాళ్ళని ఏ విధంగా నిర్బంధించాలి అని అన్ని విషయాలు కూడా తనే దగ్గరుండి చూసుకుంటూ ఒక షాడో ప్రైమ్ మినిస్టర్ రోల్ని ప్లే చేయడం జరిగింది ఈ సంజయ్ గాంధీ. అయితే సంజయ్ గాంధీ తీసుకొచ్చినటువంటి ఈ 5 పాయింట్స్ థియరీలోని 5 పాయింట్స్ ఏంటంటే, 1 ఫ్యామిలీ ప్లానింగ్, 2 వరకట్న నిర్మూలన, 3 అడల్ట్ ఎడ్యుకేషన్, 4 ప్లాంటేషన్ ఆఫ్ ట్రీస్, 5 ఎరాడికేషన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్. ఈ 5లో ఫ్యామిలీ ప్లానింగ్ ఏదైతే ఉందో దీన్ని స్టెరిలైజేషన్ అంటాం. తెలుగులో దీన్ని ట్రాన్స్లేట్ చేసినట్లయితే బలవంతపు కుటుంబ నియంత్రణ. ఇది ఎమర్జెన్సీ పీరియడ్లో చాలా కాంట్రవర్షియల్ ఇష్యూగా మారింది. ప్రతి సగటు భారతీయుడు మేల్ అండ్ ఫీమేల్ ఈ విషయం గురించి విపరీతంగా ఆందోళన చెందేవాళ్ళు. పోలీసులు జీపులు వేసుకొచ్చి ఢిల్లీ వీధుల్లో ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మేల్ ఫిమేల్ని బలవంతంగా జీపుల్లో ఎక్కించుకొని వెళ్ళి హాస్పిటల్స్లో వీళ్ళకి బలవంతపు కుటుంబ నియంత్రణ అనేది చేయించేవాళ్ళు. ఒక రిపోర్ట్ ప్రకారం 1 సంవత్సర కాలంలో 60 లక్షల మందికి ఈ విధంగా బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ చేయించారు. వీళ్ళ ఏజ్ చూసినట్లయితే మనకి స్టన్ అవుతాం. 16 to 17 ఇయర్స్ ఉన్నటువంటి ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళనందరినీ కూడా ఈ విధంగా 1 సంవత్సర కాలంలో 60 లక్షల మందికి ఈ స్టెరిలైజేషన్, అదే బలవంతపు ఫ్యామిలీ ప్లానింగ్ చేయడం జరిగింది. 60 నుంచి 70 సంవత్సరాల వాళ్ళని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదలలేదు. ఈ టైంలో ఇంకో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఫిమేల్స్ కన్నా మేల్స్కే ఎక్కువగా ఈ వ్యాసెక్టమీ చేయించడం జరిగింది. అయితే ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కాలంలో సరైనటువంటి చికిత్సా విధానం అందకపోవటం, ఆపరేషన్స్ సరిగా చేయకపోవటంతో 2000 మంది అమాయక ప్రజలు చనిపోయారు. దీన్ని జర్మనీలో హిట్లర్ హయాంలో హిట్లర్ చేత నడపబడినటువంటి బలవంతపు కుటుంబ నియంత్రణ కార్యక్రమం చూసినట్లయితే అక్కడ 4 లక్షల మందికి ఈ విధంగా హిట్లర్ బలవంతంగా కుటుంబ నియంత్రణ చేయించాడు. కానీ మన దేశంలో 60 లక్షల మందికి ఈ విధంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ చేశారు. అంతేకాకుండా సంజయ్ గాంధీ ఢిల్లీ లాంటి సిటీస్లో
సుందరీకరణ భాగంలో ఢిల్లీలో ఉండేటటువంటి స్లమ్స్ని పడగొట్టడం కోసం బుల్డోజర్స్ తీసుకొచ్చి అక్కడ ఉండేటటువంటి పేద ప్రజల యొక్క ఇళ్లను కూల్చివేయడం జరిగింది. ఈ కూల్చివేత సంఘటనలో అమాయక ప్రజలు కొంతమంది చనిపోయారు. ఈ విధంగా ఈ కాలం 21 నెలలు ఏదైతే ఉందో ప్రతి భారతీయుడు కూడా ఏదో ఒక విధంగా సఫర్ అయినటువంటి కాలమే. అయితే ప్రతి చీకటి తర్వాత ఒక వెలుగు వస్తుంది, అస్తమించినటువంటి సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు. అదే విధంగా 21 నెలల తర్వాత 1977 మార్చి 21 ఎమర్జెన్సీ ఎత్తివేస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది. దీంతో యావత్ భారతదేశం స్టన్ అయిపోయారు, సర్ప్రైజ్ అయ్యారు. ఎందుకు సర్ప్రైజ్ అయ్యారు అంటే ఈ ఎమర్జెన్సీ విధించడానికి రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఎమర్జెన్సీ అనేది మ్యాక్సిమంగా 6 months పాటు విధించాలి, ఆ తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి 6 నెలలకు ఒకసారి ఎమర్జెన్సీని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయి 21 నెలల పాటు ఎమర్జెన్సీని విధించి ఇందిరాగాంధీ పరిపాలించడం జరిగింది. ఆ టైంలో ఎవ్వరు కూడా ఈ విధంగా ఎమర్జెన్సీని ఎత్తివేస్తారు అని కలలో కూడా అనుకోలేదు. ఈ విధంగా ఎమర్జెన్సీని ఎత్తివేస్తే ఇందిరాగాంధీ మళ్ళీ తనే ఎలక్షన్స్లో గెలిసిద్ది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇందిరాగాంధీ గవర్నమెంట్ వస్తుంది అని ఇందిరాగాంధీ యొక్క సహాయకులు అలాంటి సలహాలు ఇవ్వటంతో ఇందిరాగాంధీ ధైర్యం చేసి ఎమర్జెన్సీని ఎత్తివేయడం జరిగింది. అయితే ఇది పూర్తిగా ఇందిరాగాంధీ ఎక్స్పెక్టేషన్కి బియాండ్గా జరగడం జరిగింది. 1977 ఏప్రిల్లో జరిగినటువంటి ఎలక్షన్లో మొదటిసారిగా యావత్ భారతదేశంలో ముఖ్యంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా దారుణంగా ఓడిపోయింది. అంటే 1952లో స్వతంత్ర భారతదేశంలో మొదటి ఎలక్షన్స్ జరిగాయి. అప్పటి నుంచి 1977లో వరకు మొదటిసారి కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లెవెల్లో ఓడిపోవడం జరిగింది. దీంతో ఈ ఘోర ఓటమిని ఇందిరాగాంధీ జీర్ణించుకోలేకపోయింది. ఎనీహౌ ఈ ఎమర్జెన్సీ విధించిన తర్వాత ప్రజాస్వామ్యానికి కొత్త పునాదులు పడ్డాయి. ఈ టైంలో జనతా పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి రావడం జరిగింది. జయప్రకాష్ నారాయణ సలహా మేరకు కాంగ్రెస్కి పూర్తి విరోధులైనటువంటి చిన్న చిన్న పార్టీలన్నీ కలిసి జనతా పార్టీగా ఫామ్ అయి 1977లో బంపర్ మెజారిటీతో అన్ని రాష్ట్రాల్లో అలాగే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి రావటం జరిగింది. ఈ విధంగా జనతా పార్టీ అధికారంలోకి రావటం, కాంగ్రెస్ అధికారం కోల్పోవటం, ఎమర్జెన్సీ ఈ విధంగా ఎండ్ అవటం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. అయితే ఎమర్జెన్సీని విధించడానికి నిజమైనటువంటి వాస్తవ కారణాలు అని ఒక వీడియో చేయడం జరిగింది. అది పార్ట్ 1. అది దాని యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. అది కూడా చూసినట్లయితే ఈ ఎమర్జెన్సీ గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిద్ది. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.